నమస్కారం, న్యూస్ విజన్కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. రాకెట్ ఫ్యూయల్ టెస్ట్ సక్సెస్. మార్చిలో అంతరిక్షంలోకి దూసుకెళ్లనున్న నాసా మిషన్. బంగారం రేంజ్కి మామిడి. టన్ను ధర తెరిస్తే నోరెళ్లబెట్టాల్సిందే. చంద్రబాబు సక్సెస్ సీక్రెట్. ప్రతి ఎన్నికల్లో గెలుపుపై అదే నమ్మకం. సామాన్యులకు ఊరట. తగ్గనున్న వంట నూనె ధరలు. పిడుగులు, ఉరుములు, మెరుపులు, కూల్ వెదర్. వాతావరణ శాఖ హెచ్చరిక. తిరుమలలో శ్రీవారి ముడుపు పత్రంపై నిర్ణయం. టీటీడీ పాలక మండలిలో ప్రత్యేక అజెండా. చంద్రబాబు నాయుడు రాజకీయాల్లోకి వచ్చి 50 ఏళ్లు కావస్తుంది. 50 ఏళ్లు రాజకీయాల్లో ఉండడమే ఒక రికార్డు. 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. చంద్రబాబు బలం, బలహీనత ఓసారి చూద్దాం. పరిపాలనపై తనకంటూ ప్రజల్లో నమ్మకాన్ని పెంచుకోగలిగారు. 1995లో అధికారంలోకి వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ సంక్షోభంలో ఉన్న సమయంలో పార్టీ ప్రభుత్వ పగ్గాలు అందుకున్నప్పటికీ ప్రజల మన్ననలు పొంది ఎప్పటికప్పుడు తన ఎన్నికల వ్యూహాలను మారుస్తూ వెళుతూ అధికారంలోకి పార్టీని తెస్తున్నారు. ఎందరో నేతలు పార్టీని వీడి వెళ్లారు. సీనియర్ నేతలు వెళ్లినా చంద్రబాబు పని అయిపోయిందని అందరూ అనుకున్నప్పటికీ మళ్లీ తిరిగి టీడీపీని అధికారంలోకి తేవడం అంటే మాటలు కాదు. జగన్ విషయంలో చంద్రబాబుకు ఫుల్ క్లారిటీ ఉంది. జగన్పై గెలవడం అంత సులువు కాదని తెలుసు. జగన్కు కొంత సాలిడ్ ఓటు బ్యాంకు ఉంది. అయితే దానిని ఒక వైపునకు తిప్పుకోవడం అంత సులువైన పని కాదు. అందుకే ఎప్పటికప్పుడు వ్యూహాలు మారుస్తున్నారు. ప్రజల నాడిని అంచనా వేస్తూ పొత్తులను పెట్టుకొని అవసరమైతే టీడీపీ కొన్ని సీట్లను త్యాగాలు చేసైనా సరే గెలిచి ముఖ్యమంత్రి అవుతూ వస్తున్నారు. 2024లో కూడా బీజేపీ జనసేనను కలుపుకొని వెళ్లడంతోనే గెలుపు సాధ్యమైంది. చంద్రబాబు ఇక నిరంతరం ప్రజల్లో ఉండడం కూడా ఆయనకు కలిసి వచ్చే అంశం. అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ఆయన నిరంతరం జనంలో ఉండేలా ప్లాన్ చేసుకుంటారు. అందుకే ఆయనపై విశ్వాసం జనంలో ఎక్కువగా కనిపిస్తుంది. ఇక 2029 ఎన్నికల్లో గెలిచి తీరాలన్నది చంద్రబాబు ఆలోచన. కూటమితోనే వెళ్లి జగన్ పార్టీని అధికారంలోకి రానివ్వకుండా ఇప్పటి నుంచే ఆయన కసరత్తు మొదలుపెట్టారు. నియోజకవర్గాలను పర్యటిస్తూ అక్కడి సమస్యలను ప్రస్తావిస్తూ తనకు గుజరాత్ మోడల్ అధికారం ఇవ్వాలని పదే పదే కోరుతున్నారు. మధ్యలో బ్రేక్ వస్తే అభివృద్ధి పనులు ఆగిపోతాయని జనానికి నూరిపోయడంలో కొంత సక్సెస్ అవుతున్నారు. తిరిగి జగన్ వస్తే ప్రాజెక్టులు పూర్తి కావని, అభివృద్ధి పనులు నిలిచిపోతాయని జనంలోకి బలంగా సందేశాన్ని పంపగలుగుతున్నారు. అందుకే ఈసారి ఎన్నికలు ఏపీలో రసవత్తరంగా జరుగుతాయనడంలో ఏమాత్రం సందేహం లేదు. గెలుపు కోసం చంద్రబాబు ఇప్పటి నుంచే 18 గంటలు నిరంతరం పనిచేస్తుండడం కూడా కలిసి వస్తుందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో భక్తులు హుండీలో సమర్పించే కానుకల పద్ధతి మారబోతోంది. తిరుమల శ్రీవారి దర్శనం చేసుకున్న తర్వాత భక్తులు తిరిగి వచ్చేటప్పుడు హుండీలో కానుకలు సమర్పించుకోవడం శతాబ్దాలుగా వస్తున్న ఆనవాయితీ. హుండీలో ప్రతిరోజు వేలాది మంది భక్తులు డబ్బులను కానుకలుగా వేస్తుంటారు. హుండీలో వేసే కానుకల పద్ధతిని తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు మార్చేయబోతున్నది. ఈ నెల 28వ తేదీన జరగబోయే ట్రస్ట్ బోర్డు సమావేశంలో ఈ విషయమై చర్చించి నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం. చేతిలో డబ్బులున్న భక్తులు ఇప్పటిలాగే హుండీలో సమర్పించవచ్చు. శ్రీవారి దర్శనం తర్వాత హుండీలో సమర్పించుకునేందుకు సరిపడా డబ్బులు లేవని భక్తులు దిగులు పడాల్సిన అవసరం ఉండదు. చేతిలో డబ్బులు లేకపోయినా భక్తులు హుండీలో కానుకలు వేసేట్లుగా బోర్డు కొత్త పద్ధతిని తీసుకుని రాబోతోంది. ఆ కొత్త పద్ధతే శ్రీవారి ముడుపు పత్రం. శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులు తమ స్తోమతకు తగ్గట్లుగా హుండీలో కానుకలను సమర్పించుకోవడం అందరికీ తెలిసిందే. వీటిని హుండీ కానుకలు అని అంటారు. ప్రతి ఏటా శ్రీవారిని సుమారు 3 కోట్ల మంది దర్శించుకుంటున్నారు. తర్వాత హుండీలో కానుకలు సమర్పించుకుని దేవాలయం బయటకు వచ్చేస్తారు. రోజువారీ లెక్కించే శ్రీవారి ఆదాయంలో హుండీ కానుకలు కూడా ముఖ్యమైనదే. 2025లో హుండీ కానుకల ద్వారానే శ్రీవారికి 1383 కోట్ల ఆదాయం వచ్చింది. కరోనా పుణ్యమాని నగదు రహిత లావాదేవీలు పెరిగిపోతున్న విషయం అందరికీ అనుభవమే. ఇందులో భాగంగానే చాలామంది యూపీఐ, క్రెడిట్, డెబిట్ కార్డులను ఎక్కువగా ఉపయోగించుకుంటున్నారు. పై 3 విధానాల కారణంగా శ్రీవారి హుండీ కానుకల్లో నగదు వేయడం తగ్గిపోతోంది. దర్శనం తర్వాత హుండీలో కానుకలు సమర్పించుకోవాలంటే తమ దగ్గర క్యాష్ ఉండటం లేదని భక్తులు యాజమాన్యంతో తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది.
దీనికి ఏదైనా ప్రత్యామ్నాయ విధానాన్ని ప్రవేశపెట్టమని కూడా యాజమాన్యాన్ని భక్తులు కోరుతున్నారని అధికార వర్గాల సమాచారం. వస్తున్న ఫీడ్బ్యాక్ను దృష్టిలో పెట్టుకుని తిరుపతితో పాటు తిరుమలలోని ముఖ్యమైన ప్రాంతాల్లో ముడుపు కౌంటర్లు ఏర్పాటు చేసే విషయాన్ని టీటీడీ యాజమాన్యం ఆలోచించింది. ఈ కౌంటర్లలో భక్తులు ₹100 నుండి ₹1,00,000 వరకు నగదు లేదా యూపీఐ, క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా చెల్లింపులు చేయవచ్చు. భక్తులు చేసే చెల్లింపులకు తగ్గ శ్రీవారి ముడుపు పత్రాన్ని టీటీడీ అధికారులు జారీ చేస్తారు. కౌంటర్లలో అందుకున్న శ్రీవారి ముడుపు పత్రాలను తీసుకొని భక్తులు దర్శనం తర్వాత హుండీలో సమర్పించవచ్చు. ఈ విషయమై ఇప్పటికే అధికారుల స్థాయిలో నిర్ణయం తీసుకున్నారు. బోర్డు సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోవడం లాంఛనమే అని తెలుస్తోంది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనార్థం విచ్చేసేటువంటి భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, వేసవి కాలంలో ఎండ వేడిమి నుండి భక్తుల ఇక్కట్లను అధిగమించేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించామని టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి సిటీ కేబుల్కు తెలిపారు. అంటే అదృష్టవశాత్తు ఈ వేసవిని ఎదుర్కొనేదానికి తిరుమలలో ఉన్నటువంటి గోగర్గం డ్యామ్ కానీ, పాపనాశం కానీ ఇవన్నీ నిండుకుండల పూర్తి స్థాయిలో నీటి నిల్వలు ఉన్నాయి. ఈ ఏడాదికి ఎటువంటి ఇబ్బంది లేదు. అలాగే వస్తున్న భక్తులకి ఎండ తీవ్రత నుంచి తగ్గించడానికి కింద కూల్ కోటెడ్ పెయింటింగ్తో పాటు చలువు పందిర్లు కూడా వేయాలని, అలాగే వాళ్ళకి అవసరమైన చోట మంచినీళ్ళు, అవసరమైతే మజ్జిగ సరఫరా కూడా చేసేయాలని చెప్పి టీటీడీ అనుబంధ ఆలయాల్లో కూడా, టీటీడీ అంటే కొండ మీదే కాకుండా అనుబంధ ఆలయాల్లో కూడా వస్తుంటే భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏ విధంగా చర్యలు తీసుకోవాలో 28వ తేదీ జరగబో ధర్మకర్త మండలిలో దాని విషయం మీద కూడా వేసవిలో భక్తులకి ఏ విధంగా సౌకర్యాలు కల్పించాలో ఆ విధంగా చర్చ కూడా రాబో ధర్మకర్త మండలిలో చర్చ జరగబోతాం. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు టీటీడీ కీలక ప్రకటన విడుదల చేసింది. మార్చి 3న జరిగే చంద్రగ్రహణం నేపథ్యంలో పలు సేవల్లో మార్పులు ఉంటాయని స్పష్టం చేసింది. ముఖ్యంగా భక్తులకు అందించే ఉచిత అన్నప్రసాద వితరణను ఆ రోజు తాత్కాలికంగా నిలిపివేయనున్నారు. ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆలయ ద్వారాలు మూసివేయడం సంప్రదాయంగా కొనసాగుతోంది. గ్రహణం సమయానికి ముందు నుంచి ఆలయం మూసి అనంతరం శుద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తారు. రాత్రి తర్వాత మాత్రమే భక్తులకు దర్శనం అనుమతిస్తారు. ఇదే సమయంలో తిరుపతి మరియు తిరుచానూరులోని అన్నప్రసాద కేంద్రాలు కూడా మూసివేయబడతాయి. భక్తులు అసౌకర్యానికి గురికాకుండా ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులు సూచించారు. అయితే ఆసుపత్రుల్లో ఉన్న రోగులకు, వారి సంరక్షకులకు మాత్రం ముందుగానే అన్నప్రసాదం అందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు టీటీడీ వెల్లడించింది. చంద్రగ్రహణం రోజు తిరుమలకు వచ్చే భక్తులు ఈ మార్పులను దృష్టిలో పెట్టుకొని ప్రయాణం ప్లాన్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. తిరుమల శ్రీవారి పుష్కరిణిలో వార్షిక తెప్పోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. గోవిందనామ స్మరణలతో తిరుమల క్షేత్రం మారుమ్రోగింది. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి వార్షిక తెప్పోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. తొలి రోజు శ్రీ సీతాలక్ష్మణ ఆంజనేయ సమేతంగా శ్రీరామచంద్రమూర్తి అలంకరణలో స్వామివారు భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. పుష్కరిణిలో పుష్కలంగా నీరు ఉండేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. పుష్కరిణి తెప్పలకు ఆకర్షణీయంగా విద్యుత్ అలంకరణ చేశారు. వరాహస్వామి ఆలయం 4 మాడ వీధుల్లో పందిళ్లు ఏర్పాటు చేశారు. భక్తులకు సూచనలు అందించేందుకు పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ఉంది. ఫిబ్రవరి 20 నుండి మార్చి 5వ తేదీ వరకు పుష్కరిణి స్నానానికి భక్తులను అనుమతించరు. ప్రవేశ నిష్క్రమణ మార్గాల్లో అవసరమైన సెక్యూరిటీ సిబ్బంది ఉంటారు. పుష్కరిణిలో అందుబాటులో గజ ఈతగాళ్లు కూడా ఉంటారు. కాగా తెప్పోత్సవాల కారణంగా ఫిబ్రవరి 26, 27 తేదీల్లో సహస్ర దీపాలంకార సేవ, ఫిబ్రవరి 28న, మార్చి 1, 2వ తేదీల్లో ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది. ఇక మార్చి 3న ఉదయం 5 గంటల నుండి 10 గంటల వరకు మాత్రమే భక్తులను అనుమతిస్తారు. చంద్రగ్రహణం కారణంగా ఉదయం 9 గంటల పైన భక్తులకు అన్న ప్రసాదాల పంపిణీ ఉండదు. తదనుగుణంగా భక్తులు తమ ప్రణాళికలను రూపొందించుకుని తిరుమలకు రావాల్సిందిగా టీటీడీ విజ్ఞప్తి చేసింది. చిత్తూరు నగరం సంతపేటలో 100 సంవత్సరాల చరిత్ర కలిగిన ఆర్యవైశ్య భవన మందిరాన్ని ఆ సంఘం కమిటీ సభ్యులు గురువారం ప్రారంభించారు. ఆర్యవైశ్యులు సుమారు 100 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న భజన మందిరాన్ని జీర్ణోద్ధరణ పూర్తి చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వేద పండితులు శ్రీ గణపతి, శ్రీ సీతారామ కళ్యాణ ఆంజనేయ స్వామి, శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మ మరియు నవగ్రహ దేవతలకు పూర్ణాహుతి అభిషేకములు నిర్వహించి భక్తులకు దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో భజన మందిరం కమిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఉత్సవమూర్తులతో ఊరేగింపు కార్యక్రమానికి భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరని కోరారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం కమిటీ ప్రెసిడెంట్ ద్వారకనాథ్, కార్యదర్శి మునికుమార్ మాట్లాడుతూ ఆర్యవైశ్యులు ఎప్పుడూ దైవ కార్యాల్లో ముందుంటారు అన్నారు. ఇందులో భాగంగానే శిథిలావస్థకు చేరుకున్న ఆర్యవైశ్య భజన మందిరం తమ సంఘం నిధులను హెచ్చించి భజన మండలి నూతనంగా నిర్మించినట్లు తెలిపారు.
అలాగే స్వామివారికి మహాకుంభాభిషేకం, మూల విరాట్కు అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించి చిత్తూరు పురవీధుల్లో స్వామివార్లను ఊరేగించినట్లు ద్వారకా తెలిపారు. ఈ మందిరం 108 సంవత్సరాల చరిత్ర గల మండలం. 108 సంవత్సరాల మండల పూజలో ఈ రోజు భాగంగా 108 సంవత్సరాల మండల పూజ కార్యక్రమాన్ని గుడి కొత్తగా నిర్మించి 108 సంవత్సరాల తరువాత జీర్ణోద్ధరణ చేస్తున్నాము. ఈ గుడి విశేషం ఏమంటే 108 సంవత్సరాలుగా దీపధూప నైవేద్యములుగా వెలుగుతున్నది. దల్లూరు మాసంలో చాలా విశేషంగా చేస్తారు. ఇప్పుడు మేము కొత్త కమిటీ ద్వారకనాథ్ గారి ఆధ్వర్యంలో చేస్తున్నాము. ఇప్పుడు దీనికి వచ్చి నిన్న కుంభాభిషేకము, నిన్న వచ్చి కలశ పూజ అంకురార్పణ జరిగింది. రాత్రి పగళ్ళు కొంచెం కష్టపడి ఆ సంకల్ప బలము అని అంటారు. ఆ సంకల్ప బలముతో వీళ్ళు ఇంతకు ముందు పెద్ద పెద్ద కార్యక్రమాలు చేయలేదు. కానీ ఈ రోజు చిత్తూరు నగరంలోనే చాలా అద్భుతంగా, చాలా నిష్టగా, నిబద్ధతతో ఇంత పెద్ద కార్యక్రమం చేసి సుమారు 1,25,00,000 దాకా ఖర్చు పెట్టి ఎక్కడ ఏమి లోపం లేకుండా అత్యద్భుతంగా దీన్ని నిర్వహిస్తూ ఉన్నారు. మొదట ఈ కమిటీ వాళ్లకు మేము ధన్యవాదాలు చెప్పుకుంటా ఉన్నాం మా సంతపేట గ్రామం తరఫున. అలాగే ఈ రోజు పూర్ణాహుతి జరిగిన తర్వాత పుర ప్రజలకు స్వామివారి దర్శనము భాగ్యం ఏర్పాటు చేసినారు. నకిలీ పత్రాలు సృష్టించి ఉద్దేశపూర్వకంగానే తనను, తన కుటుంబ సభ్యులను రోడ్డుకిడ్చే ప్రయత్నం తన భార్య గంగా జానకి చేస్తుందని, తమకు వారసత్వంగా వచ్చే దుకాణాన్ని స్వాధీనపరచుకోవాలనే ఉద్దేశంతో కొందరితో చేతులు కలిపి తనపై లేనిపోని అపవాదులు వేస్తున్నదని భర్త క్రాంతికుమార్ తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు. వెళ్ళిపోయింది. ఆమెకి ఇక్కడికి కానీ ఎటువంటి సంబంధం లేదండి. మాకు ఇక్కడ ఏనా అంటే ఆమె ఇక్కడ వాళ్ళ ఫాదర్ వచ్చి షాపు కొన్నారు అనేసి అని చెప్పి చెప్పడం జరిగింది. వాళ్ళకి ఇక్కడ ఉన్న షాపుకి కానీ ఎటువంటి సంబంధం అయితే లేదు. అది మా పూర్వీకుల నుంచి వస్తున్న షాప్. అది దానికి సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయి. ఏరా అంటే ఆమె పూర్తిగా ఆధారాలు కూడా తారుమారు చేసిందనమాట. ఈ ఆధార్ కార్డు కానీ వాళ్ళ ఫాదర్ డెత్ సర్టిఫికేట్ కానీ అంతా ట్యాంపరింగ్ చేశారు. ఇది ఒరిజినల్ ఆధార్ అండి, వాళ్ళ ఫాదర్ది. ఇది ఒరిజినల్ ఆధార్ కార్డు. ఆమె మార్చిన ఆధార్ కార్డు ఇక్కడికి అంటే బైరాపేట అడ్రస్ పెట్టేసి ఇక్కడికి ట్యాంపరింగ్ చేశారు. ఇది ఆమె ప్రాపర్ రాజమండ్రి, వాళ్ళ ఫాదర్ది రాజమండ్రి. ఇది వాళ్ళ ఫాదర్ది రాజమండ్రి డెత్ సర్టిఫికేట్. ఇది ఒరిజినల్. ఏం ట్యాంపరింగ్ చేసిన డెత్ సర్టిఫికేట్. ఇది ఇక్కడ తిరుపతి అనేసి అని చెప్పి ట్యాంపరింగ్ చేసింది. ఇది ఫేక్ది. ఇది ఆమె హైదరాబాద్కి వెళ్ళిపోయిన తర్వాత ఆమె హోటల్ పెట్టిందనమాట. అక్కడ హోటల్ చిన్నారెడ్డి చేపల పులుసు అని చెప్పేసి స్టార్ట్ చేశారనమాట. ఆమె స్టార్ట్ చేసి అక్కడే 5 నెలలు కాపురం ఉంది. నా ఇల్లు అడ్రస్ కూడా మా దగ్గర వివరాలు ఉన్నాయి పూర్తిగా. ఆమె ఏమరా అంటే ఇక్కడికి వచ్చి ఇబ్బంది పెడుతూ మమ్మల్ని, మా ఫ్యామిలీని హెరాస్ చేస్తూ చాలా ఇదిగా ప్రవర్తిస్తుంది. నిత్యావసర ధరల భారంతో సతమతమవుతున్న సామాన్యులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. మార్కెట్లో వంట నూనెల ధరలు మరింత తగ్గేలా కీలక నిర్ణయం తీసుకుంది. తిరుపతి యూత్ హాస్టల్ సమీపంలోని డిఆర్టీఏ కార్యాలయంలో మహిళలకు 3 రోజుల పాటు పీచు పదార్థాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లాలోని మహిళలు ఆసక్తిగా పాల్గొని ఉపాధి శిక్షణను పొందుతున్నారు. కాయిర్, ఖాదీ, హస్తకళలు, గ్రామీణ పరిశ్రమలు వంటి సంప్రదాయ రంగాలలో ఉన్న యూనిట్లను బలోపేతం చేయడమే సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం యొక్క లక్ష్యమని తెలిపారు. ముఖ్యంగా మహిళలు అన్ని రంగాలలో రాణించేలా తాము శిక్షణ అందించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ శిక్షణలో పాల్గొన్న మహిళలకు ప్రధాని ఉపాధి సృష్టి కార్యక్రమం ద్వారా సర్టిఫికేట్లను అందించడం జరుగుతుందని అన్నారు. సాంప్రదాయ పరిశ్రమల కళాకారులు మరియు కార్మికులను ప్రోత్సహించడమే లక్ష్యంగా తాము ఉన్నామని, విభిన్న ప్రాంతాల్లో ఉన్న చిన్న చిన్న యూనిట్లను ఒక క్లస్టర్గా మార్చి ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు కృషి చేస్తామని ఈ సందర్భంగా వారు సిటీ కేబుల్కు తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఇప్పటికే అక్కడక్కడ వానలు పడుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో మరో 2 రోజుల పాటు ఉరుములతో కూడిన వానలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. పల్నాడు, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ హెచ్చరించింది. రైతులు, పశువుల కాపర్లు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మరొక వైపు కొన్ని చోట్ల పొడి వాతావరణం నెలకొని ఉంటుందని తెలిపింది. పొగమంచు ప్రభావం కూడా ఉదయం పూట ఉంటుందని, గన్నవరం ఎయిర్పోర్ట్లో విమానాలు ల్యాండింగ్కు కొంత అసౌకర్యం ఏర్పడుతుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు.
దక్షిణ కోస్తాలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడతాయని తెలిపింది. రాయలసీమలో పొడి వాతావరణం ఉండే ఛాన్స్ ఉందని పేర్కొంది. శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్ 33వ వార్షికోత్సవ వేడుకలను తిరుపతి మహతి కళాక్షేత్రంలో ఘనంగా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత నందమూరి తారక రామారావు 1995లో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ 33వ వార్షికోత్సవ వేడుకలను తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తిరుమల తిరుపతి దేవస్థానం వైద్య విద్య అదనపు కార్యనిర్వహణాధికారి శరత్ కుమార్, పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి, స్విమ్స్ సంచాలకులు ఆర్వి కుమార్, వివిధ విభాగాల అధిపతులు ముఖ్య అతిథులుగా పాల్గొని జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నో మైలురాళ్లను అధిగమించి శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ ముందుకు వెళ్తుందని ప్రస్తావించారు. ఈ కార్యక్రమంలో భాగంగా వివిధ వైద్య విద్య రంగాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బంగారు పతకాలను బహుకరించి ఘనంగా సత్కరించారు. అలాగే వైద్య విద్యార్థులు వివిధ రంగాలలో క్రీడల్లో ప్రత్యేక ప్రతిభ కనబరిచిన వారికి ప్రత్యేక షీల్డ్లను బహుకరించి ప్రశంసించారు. శ్రీ రవిచంద్ర గారు వారి శుభాకాంక్షలను మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నారు. ఈరోజు ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి డాక్టర్ శరత్ గారు మన 2 స్టేట్స్లో చాలా సీనియర్ ఐఏఎస్ అధికారి గారు. వారి నేతృత్వంలో మనం స్విమ్స్ మరింత ప్రతిష్టాత్మకమైనటువంటి విజయాలను సాధిస్తుంది అనడంలో నాకు ఎటువంటి సందేహం లేదు. నేను మన ముఖ్యమంత్రి గారికి చెప్పడం జరిగింది. ఇది ముందు మేడం గారు చెప్పారు, సుభాష్ గారు, స్విమ్స్ని ఒక నేషనల్ స్టాండర్డ్స్లో చూడాలని. నేను డైరెక్టర్ గారికి చెప్పి మన ముఖ్యమంత్రి గారి నోటీసులో కూడా తీసుకువెళ్ళడం జరిగింది. స్విమ్స్ని ఇన్స్టిట్యూట్ ఫర్ నేషనల్ ఇంపార్టెన్స్ కింద ఏ విధంగా ఎయిమ్స్ ఉందో ఆ విధంగా సెంట్రల్ గవర్నమెంట్ దీన్ని టేక్ ఓవర్ చేయాలని చెప్పి నేను ముఖ్యమంత్రి గారికి చెప్పడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించారు. బాను ఇది ఎవరికి చెప్పాలి అన్నారు. అంటే ముఖ్యమంత్రి గారి నడ్డా గారికి చెప్తే సరిపోతుంది అన్నట్టు. నడ్డా గారికి మన హెల్త్ మినిస్టర్ నడ్డా గారి పరిధిలో లేదు. ఇది ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఒక ప్రత్యేక దృష్టి పెడితే తప్ప ఇది కాదు. ఎందుకంటే ఆల్రెడీ మనకి మంగళగిరిలో ఎయిమ్స్ ఉంది కాబట్టి దీని మీద ఖచ్చితంగా నేను మా పార్టీ పెద్దలు చెప్పాను. నాకు ఇది ఒకటి చేయండి చాలు, ఇంకేం అడగని కూడా చెప్పాను. తిరుమలలో నేడు కూడా భక్తుల రద్దీ కొనసాగుతుంది. గత కొద్ది రోజులుగా తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంది. గత శుక్రవారం మొదలైన రద్దీ ఇంకా తగ్గలేదు. తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 25 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం క్యూలైన్లోకి ఉదయం టోకన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం 12 నుంచి 15 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు 5 గంటలకు పైగానే సమయం పడుతుంది. 300 రూపాయల ప్రత్యేక దర్శనం టికెట్లను కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం 2 నుంచి 3 గంటలకు పైగానే సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 73,035 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 27,090 మంది భక్తులు తమ తల నీరాలను సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.48 కోట్లు వచ్చిందని అధికారులు వివరించారు. తిరుపతి ఆధ్యాత్మిక నగరం మెడికల్ హబ్గా రూపాంతరం చెందుతున్న నేపథ్యంలో స్కిన్ రైజ్ హాస్పిటల్ నగర ప్రజల సౌకర్యార్థం ఏర్పాటు చేయడం అభినందనీయమని, ఈ హాస్పిటల్లో ప్రత్యేకంగా అడ్వాన్స్ స్కిన్ అండ్ హెయిర్ కేర్ ప్రత్యేకత అని తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి పేర్కొన్నారు. ఈరోజు ఈ స్కిన్ రైజ్ హాస్పిటల్ ఓపెనింగ్ వచ్చినటువంటి అందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు తిరుపతిలో ఈ స్కిన్ రైజ్ హాస్పిటల్ చాలా సంతోషంగా ఉన్నది. ఎందుకంటే ఈరోజు మంచి చదువుకొని తిరుపతి ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మంచి ఆరోగ్యాన్ని ఇచ్చే విధంగా తిరుపతి లాంటి మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ రావడం కూడా చాలా హ్యాపీ. లేజర్ ట్రీట్మెంట్స్ కావచ్చు, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కావచ్చు, ఎవరికి ఇబ్బంది ఉన్నవాడు వచ్చేసి స్కిన్ రైజ్లో చూపించుకోవచ్చు హ్యాపీగా. సో వీళ్ళందరూ బాగా నాకు తెలిసిన వ్యక్తులు, మా ఇంట్లో కుటుంబ సభ్యులందరూ. సో వీళ్ళందరూ బాగా ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను భగవంతుని ప్రార్థన చేసుకుంటాను. థ్యాంక్ యూ. కొత్తగా మనం స్కిన్ రైజ్ హాస్పిటల్ని ప్రారంభించాం. దీంట్లో మెయిన్గా మనకు డెర్మటాలజీ అండ్ సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ రిలేటెడ్ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ అత్యాధునికమైన ట్రీట్మెంట్ అందరూ ఈ సేవలను అందించుకోవాలని. థ్యాంక్ యూ. నేను డాక్టర్ సుజిత, డెర్మటాలజిస్ట్. తిరుపతిలో ఒక సేఫ్ అండ్ అడ్వాన్స్డ్ హెయిర్ అండ్ స్కిన్ ట్రీట్మెంట్స్తో మేము మా స్కిన్ రైజ్ క్లినిక్ని ఈరోజు స్టార్ట్ చేశాము. నేను ఎండి డెర్మటాలజీ మణిపాల్లో చేశాను. తర్వాత అలాగే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్లో ఫెలోషిప్ ఢిల్లీలో చేశాను.
తర్వాత ముంబై అండ్ కోల్కతాలో కూడా ఇంజెక్టబుల్స్ అండ్ ఎస్థెటిక్స్లో ట్రైనింగ్ నేర్చుకున్నాను. ఒక అడ్వాన్స్డ్ లెవెల్, వరల్డ్ క్లాస్ లెవెల్ లేజర్స్ అండ్ ట్రీట్మెంట్ తిరుపతిలో ఇవ్వాలనేసి మేము మా స్కిన్ రైజ్ క్లినిక్ని స్టార్ట్ చేశాము. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్, అలాగే హెయిర్ లేజర్, అలాగే పిగ్మెంట్ లేజర్ కూడా మేము ఇక్కడ స్టార్ట్ చేశాము. నా హాస్పిటల్ ప్రారంభించినందుకు కొత్తగా ఈ నెలలో మేము కన్సల్టేషన్ మరియు ప్రొసీజర్లపై 50% ఆఫర్గా పేషెంట్స్కి హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో ఇస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూటమి నాయకులు ఇచ్చిన మాటకు కట్టుబడి స్థానిక ఆలయాలలో బ్రాహ్మణులకు సముచిత స్థానం కల్పిస్తామని చెప్పడంలో భాగంగా తిరుపతి వేషాల అమ్మవారి దేవస్థానంలో చిత్రపు మధుర మీనాక్షిరావుని పాలక మండలి సభ్యులుగా నియమించడం సంతోషంగా ఉందంటూ బ్రాహ్మణ సంఘం నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఎన్నికలలో ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి ఆలయంలోనూ బ్రాహ్మణులకు బోర్డు మెంబర్గా అవకాశం కల్పిస్తాననేటువంటి దాంట్లో ఈరోజు తిరుపతిలో గల అన్ని ఆలయాల్లోనూ ఒక బోర్డు మెంబర్గా బ్రాహ్మణులకు అవకాశం కల్పించి, అలాగే ఈరోజు వేషాలమ్మ దేవస్థానంలో బోర్డు మెంబర్గా శ్రీమతి మధుర మీనాక్షమ్మ గారు నిర్మించినందుకు, ఆ అమ్మవారి సేవ చేసేందుకు మహద్భాగ్యం కల్పించినటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి, స్థానిక నాయకులకి అందరికీ కూడా ప్రతి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సదా అమ్మవారి సేవలో మేము చేస్తామని, భక్తులకు భగవంతుడికి అనుసంధానంగా ఉంటామని చెప్పు. ప్రతి ఒక్కరూ వచ్చి ఈ మంగళవారం, శుక్రవారం, ఆదివారం అంగరంగ వైభవంగా ఇక్కడ అభిషేకాలన్నీ జరుగుతుంది. ప్రతి ఒక్కరూ వచ్చి వేషాలమ్మని దర్శించుకోండి. ఆమె ఆశీస్సులతో మనందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఈ కూటమి ప్రభుత్వం ఆలయాలకు అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నది. దానిలో భాగంగానే తిరుపతిలో అన్ని ఆలయాలకు, ఇది వేషాలమ్మ గుడి కానీ, అలాగే గంగమ్మ గుడి, తాళపాక గంగమ్మ గుడి, అంకాలమ్మ గుడి, ఈ కొత్త ఇది ప్రాచీన వెంకటేశ్వర స్వామి గుడి ఆలయ పాలక మండలందరినీ నియమించి ఈ ఆలయ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడికి, ముఖ్యమంత్రి గారికి, అలాగే డిప్యూటీ సీఎం గారికి, మా బీజేపీ ప్రధాని నరేంద్ర మోడీ గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఓం నమో. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి, జీవన ప్రమాణాలు పెంపొందించుకోవడానికి చక్కటి మార్గదర్శిగా స్వయం ఉపాధి దోహదపడుతుందని కాయిర్ బోర్డు సభ్యులు వినోద్ తెలిపారు. తిరుపతి యూత్ హాస్టల్ సమీపంలోని డిఆర్డీఏ కార్యాలయంలో మహిళలకు 3 రోజుల పాటు పీచు పదార్థాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లాలోని మహిళలు ఆసక్తిగా పాల్గొని ఉపాధి శిక్షణను పొందుతున్నారు. కాయిర్, ఖాదీ, హస్తకళలు, గ్రామీణ పరిశ్రమలు వంటి సంప్రదాయ రంగాలలో ఉన్న యూనిట్లను బలోపేతం చేయడమే సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం యొక్క లక్ష్యమని తెలిపారు. ముఖ్యంగా మహిళలు అన్ని రంగాలలో రాణించేలా తాము శిక్షణ అందించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ శిక్షణలో పాల్గొన్న మహిళలకు ప్రధాని ఉపాధి సృష్టి కార్యక్రమం ద్వారా సర్టిఫికేట్లను అందించడం జరుగుతుందని అన్నారు. సాంప్రదాయ పరిశ్రమల కళాకారులు మరియు కార్మికులను ప్రోత్సహించడమే లక్ష్యంగా తాము ఉన్నామని, విభిన్న ప్రాంతాల్లో ఉన్న చిన్న చిన్న యూనిట్లను ఒక క్లస్టర్గా మార్చి ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు కృషి చేస్తామని ఈ సందర్భంగా వారు సిటీ కేబుల్కు తెలిపారు. మామిడి సీజన్ మొదలవకముందే మార్కెట్లో రేట్లు ఎగసిపడుతున్నాయి. ముఖ్యంగా బంగినపల్లి రకం టన్నుకు 1.8 లక్షల వరకు పలుకుతూ ఉండడంతో రైతులకు ఉత్సాహాన్నిస్తోంది. పొగమంచు, చిరుజల్లులు కురవటంతో నేలలో తేమ శాతం పెరగటం వంటి పరిస్థితులతో పూత జాప్యం జరుగుతోంది. డిసెంబర్ ఈ నెలలో విపరీతంగా దట్టమైన పొగమంచు కురిసింది. సోమల మండలంలో 15,000 ఎకరాలకు గాను 10% కూడా పూత పొయ్యలేదు. పెద్ద ఉప్పరపల్లె, అన్నమ్మగారిపల్లె, పేటూరు, సోమల, నల్లిమంద, ఇరికిపెంట, నంజంపేట, కందూరు కూడా అదే పరిస్థితి నెలకొంది. ఈ ప్రాంతంలోనే ఎక్కువ పంట ఉత్పత్తి అయ్యేది. బేనిష, మల్లిక, నీలం, తోతాపూరి ఇలా పలు రకాల పంట పండుతోంది. దూర ప్రాంతాల వ్యాపారస్తులు సైతం మామిడి సీజన్లో ఇక్కడే మకాం వేసి కొనుగోలు చేస్తుంటారు. రోజు 10 లారీల మామిడి ఎగుమతి జరుగుతుంది. ఈసారి మాత్రం పంటకు ప్రకృతి సహకరించలేదు. ఫలితంగా భారీ ఎత్తున దిగుబడి దక్కే అవకాశం ఉంది. దిగుబడిపై ఆశతో మామిడి రైతులకు భారీ పెట్టుబడి పెట్టారు. వీరంతా ఇప్పుడు ఆందోళన చెందుతున్నారు. గత ఏడాది 50% మాత్రమే దిగుబడి వచ్చింది. తోతాపూరికి గిట్టుబాటు ధర లేకపోవడంతో నష్టపోయారు. దీంతో కొందరు ఈ ఏడాది తోతాపూరి చెట్లను నరికివేశారు. ఎండ బాగా కాస్తేనే పూత బాగా వస్తుంది. మబ్బులు, చిరుజల్లులు ఇందుకు ప్రతిబంధకంగా మారాయి. ఈ క్రమంలోనే లీజుకు వ్యాపారులు ఆశతో మందుల పిచికారీ చేస్తున్నారు. రైతాంగం తీవ్రంగా నష్టపోయేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం, గత సంవత్సరం రైతాంగం ఆదుకోవడంలో ప్రభుత్వం చాలా వైఫల్యం చెల్లింది.
చివరిలో అరాకొరించి మేము ఇచ్చామని చెప్పి చేతులు దులుపుకుంటుంది. ఈసారి చూస్తే మామిడి పంట పూత సక్రంగా రానటువంటి పరిస్థితి కనపడుతుంది. రైతులు ఆందోళన చెందుతున్నారు. ఉన్నటువంటి పూతను కూడా నిలబెట్టుకోవడానికి ప్రకృతి ఈరోజు మంచు ఇటువంటి కారణాలతో అది నిలుస్తుందో నిలవదు అనేటువంటి ఆందోళన చెందుతున్న నేపథ్యంలో ఈసారైనా మామిడి రైతులకు ముందుగానే పంట వస్తుందో రాదో, దిగుబడి వస్తుందో రాదో అనేటువంటి ప్రభుత్వం గ్రహించి మామిడి రైతుల రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. గురువారం ఉదయం వీఐపీ ప్రారంభ సమయంలో తెలంగాణ ఎమ్మెల్సీ మైనంపల్లి రోహిత్, నావి చీఫ్ సంజయ్ బల్లా, సినీ కొరియోగ్రాఫర్ లారెన్స్ మరియు సినీ నటి మనీషా శ్రీ వీరు ఇరువురు శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితుల చేత ఆశీర్వదించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. తిరుపతి రూరల్ మండలం గాంధీపురం పంచాయతీ సర్వే నెంబర్ 13లో గల ఎకరా 9 సెంట్లు భూమిని తిరిగి గతంలో కొనుగోలు చేసిన పేదలకే చెందేలా చర్య తీసుకుని కబ్జాదారుల నుండి రక్షించాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో హదీరాంజీ మఠం ప్రధాన కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. ఈరోజు 13వ సర్వే నెంబర్లో 1 ఎకరా 9 సెంట్లు భూమిని 32 మంది పేదలు గతంలో దాదాపు ఒకరికి 50 లక్షలు, ఇంకొకరికి 50 లక్షలు, కోటి రూపాయల పైన చెల్లించి అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. కానీ పెద్ద వాళ్ళు కొంతమంది కోర్టులకు వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకున్నామని చెప్పి వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తారు. పదే అమ్మకాలు జరుగుతూ సొమ్ము చేసుకున్న పరిస్థితిని చూస్తున్నాం. కాబట్టి ఈ విషయాలకు సంబంధించి ఇక్కడ హదీరాంజీ మఠం వాళ్ళు ఇది మాది, గతంలో ఆక్రమణ జరిగిన సందర్భంగా వాటన్నింటిని కూడా కూల్చివేసి బోర్డు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పుడు ఎందుకు మేనమేషాలు వేస్తారని నేను అడుగుతున్నాను. ఎందుకంటే హదీరాంజీ మఠం భూములు అనేటివి ఎవరు కూడా ఆక్రమించడానికి వీల్లేదని చెప్పేసి చట్టాలు చెప్తున్నాయని చెప్తున్న వీరు ఈరోజు పెద్ద వాళ్ళు రాజకీయ పార్టీ నాయకులు చెప్పిన దాన్ని బట్టి వాళ్ళు ఆ భూములకు సంబంధించి పరిరక్షించకుండా ఇబ్బంది పెడుతున్న పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుల అండదండలతో ఆ భూమిలోకి వచ్చి ఈ భూమి నాది అని చెప్పనని యథేచ్ఛగా ఈరోజు వాళ్ళపైన అక్రమాలు, దౌర్జన్యాలు చేయడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి హదీరాంజీ మఠం వాళ్ళు గతంలో ఇది భూములు మాది, ఈ భూముల జోలికి వస్తే మేము కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి సూపరింటెండెంట్ గారు కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఈఓ గారు కానీ పత్రికాముఖంగా అక్కడికి వెళ్ళి ఆ స్థలంలో ఆ భూములకు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా సేకరించే రకంగా చేయడం అనేది జరిగింది. అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ఆ భూమిలో బోర్డు పెడతామని చెప్పినారు, బోర్డు పెట్టలేదు. ఆ భూమి మాదని చెప్పినారు. ఆ భూమి రక్షించాల్సినటువంటి బాధ్యత హదీరాంజీ మఠానికి సంబంధించింది. వాళ్ళు ఎక్కడ కూడా ఆ భూమికి సంబంధించినటువంటిది ఎక్కడ కూడా రక్షించినటువంటి దాఖలాలు కనిపించట్లేదు. అందుకనే ఈరోజు కబ్జాదారుడైనటువంటి రామసుబ్బారెడ్డి అక్కడ మొత్తం 1 ఎకరా 9 సెంట్లకు సంబంధించినటువంటి భూమిని అక్కడ ఉన్నటువంటి మొత్తం కాంపౌండ్ వాళ్ళతో 100 మంది రౌడీలను పెట్టి ఇక్కడ ఉన్నటువంటి 32 కుటుంబాలు అక్కడికి వెళ్తే వాళ్ళపైన దాడి చేయించే రకంగా తీవ్రమైనటువంటి కొట్టించడం అనేది జరిగింది. ప్రభుత్వాలు ఎన్ని మారినా, ఎన్ని పథకాలు తీసుకువచ్చినా యాదవులకు ఎటువంటి ప్రయోజనాలు చేకూరలేదంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యాదవ కార్పొరేషన్ అధ్యక్షులు కుర్ర శ్రీనివాస్ యాదవ్ తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు. విభజన తర్వాత ఫస్ట్ ఏర్పడ్డటువంటి చంద్రబాబు నాయుడు గారు యాదవ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. కానీ యాదవ కార్పొరేషన్కి ₹1 నిధులు ఇవ్వాల. తర్వాత వచ్చినటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వం యాదవ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది, చైర్మన్ వేశారు, ఆఫీస్ పెట్టారు గొల్లపూడిలో, కానీ ₹1 నిధులు ఇవ్వాల. ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం కూడా యాదవ కార్పొరేషన్ ఉంది, చైర్మన్ ఆఫీసులు ఉన్నాయి. కానీ ఈ రోజుకు కూడా యాదవ కార్పొరేషన్కి కూటమి ప్రభుత్వం ₹1 నిధులు కూడా కేటాయించకపోవటం దురదృష్టకరమైనటువంటి అంశం. మా జనాభా లెక్కల ప్రకారం ఈ రాష్ట్రంలో 2 లక్షల కోట్ల వార్షిక బడ్జెట్లో యాదవ జాతికి కనీసం 6,000 కోట్లు యాదవ కార్పొరేషన్కి నిధులు కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ యాదవ సంఘం తరపున కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. స్వాతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న జయంతిని కూటమి ప్రభుత్వం నిర్వహించడం ఆనందం కల్పించిందని, అలాగే వడ్డే ఓబన్న విగ్రహాలను రాష్ట్రమంతా త్వరలోనే ఏర్పాటు చేయనున్నట్లు వడ్డెర కార్పొరేషన్ సభ్యులు తిరుపతి ప్రెస్ క్లబ్ వేదికగా తెలియజేశారు. తిరుపతి అంటే ఒక పుణ్యక్షేత్రం. ప్రపంచ దేశాలకు కూడా ఎంతో ఏడుగొండల వెంకటేశ్వర స్వామి అంటే ప్రపంచ దేశాలు కూడా మన తిరుపతి వైపు చూస్తాదంటే, ఇక్కడ వడ్డీ ఓబన్న విగ్రహం నిర్మాణం చేసుకోవాలంటే ఇక్కడ జిల్లా అధ్యక్షులు మరి గుంజి మదనమోహన్ కానీ, అదేవిధంగా దేవల శ్రీనివాస్ కానీ, శ్రీనివాసులు రవీంద్ర
మగతా పెద్దలు కూడా అంతా కలిసి మన బస్టాండ్కి ముందుగా ఇప్పటికే విగ్రహం కూడా నిర్మాణం అంతా ఏర్పాట్లు చేసినాం. ఇప్పుడు మన గౌరవనీయులు కాబోయే రోజులకి కాబోయే నాయకుడు యువగలం వ్యవస్థాపకుడు నారా లోకేష్ బాబు గారు టైం కోసం వెయిట్ చేస్తున్నాం. త్వరలోనే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కానీ మాకు ఇన్ఛార్జి సుగుణమ్మ కానీ ఈడ కూటమిల ప్రభుత్వం అందరినీ కలుపుకొని కూడా బలంగా భారీ ఎత్తున ఈ తిరుపతిలో వడ్డీ ఓబన్న మరి ప్రతిష్ట కూడా మీ మీడియా ద్వారా కూడా తెలియజేస్తాం, చేయబోతామని కూడా తెలియజేస్తున్నాం. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,64,280 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 14,820 రూపాయలు. వెండి 1 కేజీ ధర 2,77,800 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 282 రూపాయల 80 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. రాకెట్ ఫ్యూయల్ టెస్ట్ సక్సెస్. మార్చిలో అంతరిక్షంలోకి దూసుకెళ్లనున్న నాసా మిషన్. బంగారం రేంజ్కి మామిడి. టన్ను ధర తెరిస్తే నోరెళ్ల పెట్టాల్సిందే. చంద్రబాబు సక్సెస్ సీక్రెట్. ప్రతి ఎన్నికల్లో గెలుపుపై అదే నమ్మకం. సామాన్యులకు ఊరట. తగ్గనున్న వంట నూనె ధరలు. పిడుగులు, ఉరుములు, మెరుపులు, కూల్ వెదర్. వాతావరణ శాఖ హెచ్చరిక. తిరుమలలో శ్రీవారి ముడుపు పత్రంపై నిర్ణయం. టీటీడీ పాలక మండలిలో ప్రత్యేక అజెండా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.